ఆల్ మై డియర్ బిగ్ బాస్ ఫ్యాన్స్. సో ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం ఇవాళ మాట్లాడుకుందాం. సో ఇవాళ ఎపిసోడ్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటిది అని అంటే, ఇద్దరిని ఆల్రెడీ షో నుంచి ఎలిమినేట్ చేసేసారు. అంటే ఇప్పుడు టాప్ 15లో నుంచి 2 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోయారు అండ్ ఓన్లీ టాప్ 13 మెంబర్సే ఉన్నారనమాట. సో ఇంకా ముందు జరిగే 2 ఎపిసోడ్స్లో ఓన్లీ టాప్ 13 మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారనమాట. సో ఆ 2 ఎపిసోడ్స్లో ఎవరెవరు ఎలిమినేట్ అవ్వకుండా ఉంటారో వాళ్ళందరూ హౌస్లోకి వెళ్ళిపోతారని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. ఇవాళ ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఇవాళ పెట్టిన టాస్క్ ఏంటిది, సో అవన్నీ కొంచెం మనం మాట్లాడుకుందాం. సో ఇవాళ ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారు అని అంటే, తేజ గారిని ఇన్వైట్ చేస్తారు. డైరెక్టర్ తేజ గారు ఉన్నారు కదా, సో వారిని ఇన్వైట్ చేస్తారు గెస్ట్ లాగా. సో వారు వచ్చి ఉంటారనమాట. అండ్ ఇప్పుడు మనకి ఎప్పుడు లాగానే యాక్చువల్గా నిన్న జరిగిన ఎపిసోడ్లో ఏమైంది అని అంటే 7 సెట్ ఆఫ్ పేర్స్ అయితే ఉన్నారు కదా, లైక్ 7 టీమ్స్. సో సేమ్ ఆ 7 టీమ్స్కి ఏమని చెప్తారు అని అంటే, ఎవరైతే నిన్న ఉన్న 7 టీమ్స్ అలాగే పేర్గా ఉంటారు కదా, సో ఎవరైతే ఆ పేర్ ఓకే మాకు నిన్న వచ్చిన పేరే మాకు ఓకేగానే ఉంది, సో వాళ్ళతోనే మేము ఈరోజు గేమ్ ఆడతాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూర్చొని ఎవరైతే తన పేరుని మార్చుకోవాలనుకుంటారో సో వాళ్ళని మాత్రం రమ్మని చెప్తారనమాట. సో అలాగా ఎవరు వస్తారంటే 3 పేర్స్ వస్తారు. ఎవరు? శ్వేత, హరీష్. నిన్న ఒక టీమ్గా ఆడారు కానీ వాళ్ళిద్దరూ పేరు మార్చుకోవడానికనే వస్తారు. అలా తర్వాత షకీబ్ అండ్ ప్రియా వస్తారు. ఆ తర్వాత శ్రీజ అండ్ శ్రేయ వస్తారనమాట. సో ఇప్పుడు ఇక్కడ 3 పేర్స్ అయితే ఉన్నారు. ఇంకా నిన్న మనం చూసుకుంటే కల్కి గారు అవుట్ ఆఫ్ ద గేమ్ అయితే ఉన్నారు నిన్న ఎపిసోడ్ అంతా. సో వారిని కూడా అక్కడ ఇన్వైట్ చేసి పెడతారనమాట. సో వాళ్ళు మొత్తం ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం 7 పీపుల్ ఉంటారు అలాంగ్ విత్ కల్కి గారు. సో అక్కడ ఒక సిజర్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే కనెక్షన్ కట్ చేసుకొని అని అంటే నిన్న టీమ్స్ గా ఆడారు కదా, సో వాళ్ళ పేరెంట్స్ తో కనెక్షన్ కట్ చేసుకొని న్యూ కనెక్షన్ ఎవరితో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో సో జస్ట్ ఆ కాన్సెప్ట్ తో అక్కడ ఒక సిజర్ పెడతారనమాట. సో ఎవరైతే ఫస్ట్ వెళ్ళి ఆ సిజర్ ని పట్టుకుంటారో వాళ్ళు తన పేరు ఎవరు అనేది చూస్ చేసుకునే చాయిస్ అయితే ఉంటుంది. సో అలాగా ఫస్ట్ పెట్టిన దానిలో శ్రీజ గారు వెళ్ళి ఫస్ట్ సీజన్ పట్టుకుంటారు. సో ఆవిడ ఎవరిని చూస్ చేసుకుంటారు అని అంటే కల్కి గారిని చూస్ చేసుకుంటారు. యాక్చువల్గా ఆవిడ నిన్న శ్రీయ గారితో ఆడింటారనమాట. ఇప్పుడు కల్కి గారిని చూస్ చేసుకుని ఉంటారు. సో కల్కి గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు అని శ్రీముఖి గారు అడుగుతారనమాట. అడిగితే యాక్చువల్గా కల్కి గారికి నేను ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను, ఈక్వల్ ఛాన్స్, అందుకని అని చెప్తారు. సో అలాగా మిగతా వాళ్ళకందరికీ కూడా ఎందుకు వద్దనుకున్నారని అడిగినప్పుడు కూడా ఆవిడ ఇచ్చిన రీజన్స్ కూడా చాలా ఓకేలాగానే అనిపించాయి. నాట్ టు డ్రామా ఆర్ నాట్ టు అన్రియలిస్టిక్. సో అది కొంచెం మంచిగానే అనిపించింది. తను హానెస్ట్గా తన ఏమనుకుందో క్లియర్ కట్గా ఆలోచించి ఎందుకు చేస్తున్నాము అనేది కొంచెం ఐడియా క్లియర్గా పెట్టుకొని చేశారని నాకు అనిపించింది శ్రీజ గారు. ఇంకా నెక్స్ట్ ఇంకా మిగిలింది ఎవరు అని అంటే శ్రేయ, షకీబ్, ప్రియా అండ్ హరీష్ అండ్ శ్వేత. సో ఇప్పుడు వీళ్ళు గేమ్ ఆడతారనమాట. సో ఇట్లా గేమ్ ఆడుతుంటూ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ షకీబ్ పట్టుకుంటాడు. షకీబ్ పట్టుకున్నప్పుడు షకీబ్ గారు మళ్ళీ నాకు ప్రియానే టీమ్మేట్గా కావాలని అడుగుతారనమాట. సో అలాగా సేమ్ వాళ్ళు నేను అలాగనే సేమ్ టీం వాళ్ళే ఫామ్ అయిపోతారు. అలాగే శ్వేత గారు ఇప్పుడు మిగిలింది ఎవరు అంటే 3 మెంబర్స్, శ్రేయ, హరీష్ అండ్ శ్వేత. సో శ్వేత గారు వస్తారనమాట. శ్వేత గారే పట్టుకుంటారు. సో శ్వేత గారు హరీష్ గారిని చూసుకుంటారు. సో శ్రేయ గారు అవుట్ ఆఫ్ ద గేమ్ అయితే అయిపోతారు ఇవాళ ఎపిసోడ్లో. సో ఇవాళ గేమ్ అయితే అందరూ ఆడారనమాట ఎక్సెప్ట్ శ్రేయ గారు. సో ఇప్పుడు ఇది గేమ్ మొత్తం 7 టీమ్స్ అయితే ఫామ్ అయిపోయాయి. సో ఫస్ట్ పెట్టిన టాస్క్ ఏంటిది అని అంటే అది అందరూ వెళ్ళి ఎవరు పట్టుకుంటారో సో వాళ్ళు టీమ్స్ అయితే ఫామ్ అయిపోయినాయి. ఇప్పుడు వన్స్ టీమ్స్ ఫామ్ అయిపోయిన తర్వాత ఏంటిది అసలైన టాస్క్ పెడతారు. అసలైన టాస్క్ పెట్టి ఎవరు విన్నింగ్ టీం అని చూసి తర్వాత బెస్ట్ పర్ఫార్మర్కి ఒక ఓట్ అపీల్, విన్నింగ్ టీంలో నుంచి ఎవరో ఒకరికి ఓట్ అపీల్, తర్వాత వర్స్ట్ సో వాళ్ళకి ఒక ఎల్లో కార్డు. సో అది అనమాట ప్యాటర్న్ మనం ఎప్పుడు చూస్తున్నదే. సో అదే జరుగుతుంది ఇవాళ కూడా. సో కానీ ఇవాళ పెట్టిన గేమ్ ఏంటిదో తెలుసా? సో వాళ్ళు ఏమని చెప్తారు అంటే అవి కొంచెం చిన్న మూటల్లాగా అన్ని ప్యాక్ చేసి ఉంటారనమాట. సో ఆ మూటలు అది ఏం గేమ్ చెప్పరనమాట. సో జస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే అవి ఆ మూటలు మీకు ఎలా అయినా యూజ్ అవ్వచ్చు, మేబీ ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, మీరు ఎక్కువ పెట్టుకుంటే మీకు ప్లస్ అవ్వచ్చు, లేదా ఎక్కువ పెట్టుకున్నా కూడా మైనస్ అవ్వచ్చు అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తారు అక్కడ. సో అది వాళ్ళు డిసైడ్ చేసుకొని ఎవరు ఆ మూటలు గ్రాప్ చేసుకోవడం అనేది టాస్క్ అనమాట. సో ఫస్ట్ అయితే ఆ మూటలు గ్రాప్ చేసేసుకుంటారు. ఎక్కువగా ఫస్ట్ పవన్ గారే వెళ్ళి మొత్తం అలా సాక్స్ మొత్తం దాని మీద పడిపోయి గ్రాప్ అయితే చేసుకుంటారు. కానీ అందరూ మళ్ళీ కొంచెం లాక్కొని పీక్కొని అలా చేసి కొన్ని బ్యాగ్స్ అయితే మళ్ళీ వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. సో అలా చూసుకున్నప్పుడు హరీష్ గారి దగ్గర ఎక్కువ ఉంటాయి. అలాగా అందరూ కొంచెం ఫైట్ చేసుకొని అది ఇది చేసుకొని హరీష్ గారు తర్వాత మనీష్ గారు సో అలా కొంచెం లాక్కోవడం పీక్కోవడం ఎప్పుడు మనకి బిగ్ బాస్ లో జరుగుతున్న టాస్క్లే కదండి. ఏమన్నా ఉన్నప్పుడు మనం పక్కన వాళ్ళ టీమ్స్ నుంచి తీసేసుకొని మన దగ్గర సేవ్ చేసుకొని పెట్టుకోవడం. సో అలాగా కొద్దిసేపు జరుగుతుంది. అది ఎప్పుడు అని అంటే బజర్ స్టార్ట్ అయిన తర్వాత టాస్క్ స్టార్ట్ అవుతుంది. సో బజర్ ఎండ్ అయ్యేంత వరకు అది అట్లే రన్ అవుతూనే ఉంటుంది అనమాట ఆ టాస్క్. సో ఆ బజర్ రన్ అయ్యేంత వరకు ఎవరు పక్కన వాళ్ళ దగ్గర నుంచి మనం తీసేసుకొని వాడుకోవచ్చు అనమాట. సో అలా చేసేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎవరి మూటలు అయితే వాళ్ళ దగ్గర సేఫ్గా ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది అని అంటే
ఒక మొత్తం గేమ్ సెటప్ పెడతారు. గేమ్ సెటప్ పెట్టేసేసి ఒకరిని ఆ బోర్డు మీద పడుకోమని చెప్తారనమాట. సైడ్లో 6 హోల్స్ ఉంటాయి. సో ఆ హోల్స్లోకి వీళ్ళు ఆ మూటలు తీసుకున్నారు కదా, ఎవరైతే ఆ మూటలు కలెక్ట్ చేశారో వాళ్ళు వెళ్ళి ఆ హోల్స్లో వేయాలన్నమాట. అలాగా ఆ బాక్స్ కింద ఎవరికైతే ఎక్కువ మూటలు కలెక్ట్ అవుతాయో వాళ్ళు గేమ్ విన్నర్. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటిది అని అంటే, ఫస్ట్ రౌండ్లో ఎన్ని మూటలు కలెక్ట్ చేసుకున్నాము అనేది ఒక పాయింట్ అయితే, సెకండ్ రౌండ్లో మన దగ్గర తక్కువ ఉన్నా సరే పక్కన వాళ్ళు మూటలు వేస్తూ ఉంటారు కదా, సో అవి కూడా మనం తీసుకెళ్ళిపోయి గ్రాప్ చేసేసుకొని ఫాస్ట్గా మనకి యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ అది గేమ్ అనమాట. సో ఈ గేమ్లో అందరూ మంచిగా ఆడతారు. ఇక్కడ ఫౌల్ గేమ్ అలాంటిది ఏమీ జరగదు అనమాట. అలా మంచిగా ఆడేసేసి లాస్ట్కి టై అవుతుంది. ఎవరికి? పవన్ గారికి మనీష్ గారికి టై అవుతుంది. సో పవన్ గారికి మనీష్ గారికి టై అవుతున్నప్పుడు టై బ్రేకర్ పెట్టాల్సిందే. సో టై బ్రేకర్ పెడతారనమాట. సో టై బ్రేకర్ పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎవరు అయితే ఫస్ట్ ఒక బాక్స్ లాంటిది పెడతారనమాట. ఎవరైతే ఫస్ట్ ఆ బాక్స్లో వేస్తారో ఆ మూట, చిన్న మూట ఉంది కదా, అది ఇద్దరికి ఒక మూట ఇచ్చింటారు. ఎవరైతే ఫస్ట్ దానిలో వేస్తారో సో వాళ్ళే వచ్చేసి ఈ టాస్క్ విన్ అయిపోయినట్టే. టై బ్రేకర్ అయిపోయి దీనిలో ఎవరు విన్ అయితే వాళ్ళే లాస్ట్ ఫైనల్ విన్నర్ అని చెప్తారనమాట. సో అలాగా చేస్తున్నప్పుడు సో ఫస్ట్ పవన్ గారు దానిలో వేయడానికి ట్రై చేస్తారు, కానీ పడదు, కింద పడిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనీష్ గారు వేస్తారనమాట. మనీష్ గారు వేయగానే ఫస్ట్ అటెంప్ట్లోనే దానిలో పడిపోతుంది. అలా మనీష్ టీం విన్ అవుతుంది అనమాట. సో ఈ ఎపిసోడ్లో ఇంకో మంచి విషయం ఏంటిది, సర్ప్రైజ్ ఏంటిది పెట్టారనంటే, అభిజిత్ గారు ఏమని మెన్షన్ చేస్తారు, ఆల్రెడీ ఎల్లో కార్డ్స్ ఉన్న వాళ్ళు ఈ రోజు గేమ్లో విన్ అయితే వాళ్ళది నేను తీసేసుకుంటాను ఎల్లో కార్డ్ బ్యాక్ అని చెప్తారనమాట. సో ఇది మనీష్ గారు యాక్చువల్గా కరెక్ట్గా యూజ్ చేసుకుంటారు ఈ ఎపిసోడ్లో. మనీష్ గారు ఆల్రెడీ ఎల్లో కార్డ్ అయితే తన దగ్గర ఉంది. సో అది ఆయన కొంచెం గేమ్ మంచిగా ఆడి ఆ ఎల్లో కార్డ్ అయితే అభిజిత్ గారు వెనక్కి తీసేసుకుంటారు. సో దాంతో మనీష్ గారు కంప్లీట్గా సేఫ్ జోన్లో ఉన్నట్టే, ఎందుకంటే ఎల్లో కార్డ్స్ ఏమీ లేవు మనీష్ గారి దగ్గర ఇప్పుడు. సో ఇది అనమాట ఇవాళ జరిగిన ఎపిసోడ్. సో ఇవాళ జరిగిన ఎపిసోడ్లో మంచిది ఏం జరిగింది అని అంటే, లైక్ మనీష్ గారు ఎల్లో కార్డు ఉన్నది తీసేసుకొని నా సేఫ్ జోన్లో అయితే ఉన్నారు. కానీ ఎల్లో కార్డ్ తీసుకున్నది మళ్ళీ కౌంట్, ఎల్లో కార్డ్స్ ఇచ్చిన కౌంట్ అలాగే మెయింటైన్ చేయాలి. కాబట్టి జడ్జెస్ ఏం చెప్తారనంటే, మేము రిటర్న్ తీసుకున్న కార్డ్ని మా దగ్గర పెట్టుకోము, ఈ కార్డ్ని మిగిలిన కంటెస్టెంట్స్లో వాళ్ళకి ఎవరికొకరికి ఇచ్చేస్తామని చెప్తారు. సో అలాగా ఏం చేస్తారు అని అంటే, ఇవాళ వర్స్ట్ పర్ఫార్మర్ కింద శ్వేతాని సెలెక్ట్ చేస్తారు. వర్స్ట్ పర్ఫార్మర్ కింద ఎందుకు శ్వేత అనే విషయాన్ని నేను చెప్తాను. యాక్చువల్గా ఏమవుతుంది అని అంటే, స్టార్టింగ్లో ఆవిడ గారు చెప్పే ఏదైనా సరే కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ అంటున్నాను అని అంటే, శ్రీజ గారు మెన్షన్ చేస్తారు, ఎక్కడ శ్రీముఖి గారు అడుగుతారు ఎందుకు మీరు శ్వేతాని సెలెక్ట్ చేసుకోలేదు అని చెప్పి. అప్పుడు ఎప్పుడు యాక్చువల్గా కల్కి గారిని సెలెక్ట్ చేసుకున్నారు కదా ఫస్ట్ స్టెప్లో స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్, ఎందుకు మీరు శ్వేతాని సెలెక్ట్ చేసుకోలేదు అంటే శ్రీజ గారు ఒక విషయం చెప్తారు, యాక్చువల్గా మీరు నన్ను సెలెక్ట్ చేసుకోరా అని చెప్పి ఆవిడ చెప్పారు. ఇక్కడ మనం అందరము కాంపిటీటర్స్గా ఉండి మనం గేమ్ ఆడుతున్నాము అన్నప్పుడు ఆవిడ అలా అడగడం ఎందుకు, ఆవిడకి ఇంకా కొంచెం సీరియస్నెస్ లేదా కసి పెంచాలి అనే ఉద్దేశంతో ఆవిడ నేను సెలెక్ట్ చేసుకోలేదు అని చెప్తారు. సో ఈ విషయం చెప్పినప్పుడు ఏమర్థం అవుతుంది అంటే, శ్వేత ఎక్కడో వచ్చేసి కొంచెం డౌట్గా ఉన్నారు, ఇది వస్తుందా రాదా, కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే తక్కువ ఉంది. అలాగే యాక్చువల్గా హరీష్ గారిని వద్దు, శ్రియా గారిని వద్దు అని హరీష్ గారిని వాళ్ళ టీంలోకి తీసుకుంటారనమాట. దానికి కూడా ఎందుకు వద్దు అన్నప్పుడు ఆవిడ ఇచ్చిన రీజన్స్ కూడా అంత పక్కాగా లేవు. సంథింగ్ ఏదో ఆబ్సెంట్ మైండెడ్ లాగా అనిపించారు. యాక్చువల్గా ఫస్ట్ ఎపిసోడ్లో ఆవిడకి కంప్లీట్గా 3 జడ్జెస్ ఆవిడకి ఫస్ట్ లెవెల్లోనే ఓకే చేసి పంపించేసేసారు. కానీ రాను ఏమైపోయిందంటే, ఆ గ్రాఫ్ కొంచెం పడిపోతూ వచ్చింది. ఎక్కడో కొంచెం ఆబ్సెన్స్ ఆఫ్ మైండ్లో క్లారిటీ ఆఫ్ థాట్స్ లేకుండా ఏదో ఉన్నట్టు ఏదో మిస్ అవుతున్నట్టే అనిపిస్తూ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ అయితే కంప్లీట్గా తగ్గిపోయింది వచ్చే ఎపిసోడ్స్లో. సో అది అన్ని కూడా కారణం అని అనుకుంటాను. కానీ ఇవాళ జరిగిన ఎపిసోడ్లో ఏంటిది అని అంటే, ఇది విషయం, ఆవిడ చెప్పిన విషయం ఏది క్లారిటీగా లేదు, అలాగే కాన్ఫిడెన్స్ అయితే లేదు తన మీద. తనకి ఎక్కడో ఏదో చిన్న భయం అయితే ఎప్పుడూ మెయింటైన్ చేసుకుంటూనే వచ్చారు ఈ ఎపిసోడ్ అంతా. సో ఇలాగా తను చెప్పిన రీజన్స్ కానీ ఆర్గ్యుమెంట్స్కి పెట్టే పాయింట్స్ కానీ క్లారిటీగా లేకుండా ఉండడం వల్ల ఇంతకుముందు జరిగిన ఎపిసోడ్స్లో ఆవిడ వల్లనే ఇంకొక టీం కూడా అలా అయిపోవడము, కొంచెం నిర్లక్ష్యం. అది నిర్లక్ష్యం అని మనకు తెలియదు, ఆవిడ నిజంగా గేమ్ ఆడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడిండాల్సింది అనేది ఈవెన్ జడ్జెస్ కూడా చెప్పారు. ఎందుకంటే మనం చూసుకున్నా కూడా ముందు ఎపిసోడ్స్లో ఆ బెలూన్ గేమ్ అయితే ఉంది కదా, రాడ్స్ పట్టుకొని లాగేది. సో ఆ బెలూన్ గేమ్లో కూడా యాక్చువల్గా చాలా రాడ్స్ ఉన్నా కూడా ఆవిడ వెళ్ళి ఇంకో రాడ్ తీయడం వల్లనే ఆ బెలూన్ అయితే కింద పడిపోయింది అనమాట. మనకి మేబీ అక్కడ ఉండి మనం ఎక్స్పీరియన్స్ అయితే ఉన్న విషయం వేరే, కానీ నాకు లైవ్ అంటే అదే టీవీలో చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఆడిండొచ్చు అని అనిపించింది. సో ఇవన్నీ పక్కన పెట్టేసినా కూడా ఇవాళ జరిగిన ఎపిసోడ్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పక్కగా లేవు. అలాగే తన మీద తనకు ఎక్కడో ఒక చిన్న భయం అయితే ఉంది, నేను వెళ్ళిపోతానేమో అనేది కంప్లీట్గా కనిపిస్తానే అనిపించింది. సో అలాగా ఈ రీజన్స్ వలన ఇవాళ డిసైడ్ అయిపోయి శ్వేతకి ఇంకో ఎల్లో కార్డ్ ఇస్తారు. సో 2 ఎల్లో కార్డ్స్ వచ్చాయి అని అంటే అది రెడ్ కార్డ్, వాళ్ళు షో నుంచి వెళ్ళిపోవాలన్నమాట. అలాగా వెళ్ళిపోతారు. ఇంకా ఇంకో ఎల్లో కార్డ్ కూడా ఉంది కదా, సో దానికి ఏం
చేస్తారు అని అంటే ఇంకో ఎల్లో కార్డ్ని ప్రసన్న గారికి ఇస్తారు. యాక్చువల్గా ప్రసన్న గారికి ఇస్తారని కూడా అది నిన్న ఎపిసోడ్ మనం చూసింటేనే ఆల్రెడీ మనకు కొంత ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రసన్న గారే అంటారు, ఇది నేను ఇంత హానెస్టీ, ఇంత ఫేస్ టు ఫేస్ హార్ష్గా మాట్లాడడం నా వల్ల కాదు, ఇది నేను కొంచెం చేయలేను అన్నట్టు చెప్తారనమాట. సో అది ఇవాళ రీజన్ కూడా ఏం చెప్పారంటే జడ్జ్ చేస్తే, నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోలేదు, మీరు చాలా స్ట్రాంగ్ అది ఇది అని అనుకున్నాను, కానీ మీరు బిగ్ బాస్కి సెట్ అయ్యే మనిషి అయితే కాదు, మీరు స్ట్రాంగే కానీ మీరు బిగ్ బాస్కి సెట్ అయ్యే మనిషి అయితే మీరు కాదు అని చెప్పి ఆయనకి ఇంకో ఎల్లో కార్డ్ ఇచ్చి, ఐ మీన్ టూ ఎల్లో కార్డ్స్ కాబట్టి రెడ్ కార్డ్ లాగా ఆయన కూడా ఎలిమినేట్ అయిపోతారు. కానీ ఇవాళ ఎపిసోడ్లో మాత్రం ఆయన గురించి కొంచెం అంతా కరెక్ట్గా మంచిగా మాట్లాడి చాలా ఎమోషనల్ అవుతారు అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ. మనం ఈవెన్ చూసుకున్నా కూడా ఫస్ట్ ఎపిసోడ్లో మనం చూసుకున్నా కూడా ఆయన చెప్పిన స్టోరీ కానీ, ఆయన బ్యాకప్ అయిపోయి యాక్సిడెంట్ తర్వాత ఎంత స్ట్రాంగ్గా మళ్ళీ తిరిగి లేచి ఇన్ని అచీవ్మెంట్స్ చేశారు అని అంటే ఆయన నిజంగా స్ట్రాంగ్ విల్ పవర్డ్ మనిషి అని మనకు ఖచ్చితంగా బాగా అర్థమవుతుంది. కానీ అందరూ ఇవాళ ఎపిసోడ్లో చెప్పినట్టు ఆయన బిగ్ బాస్ షోకి యాప్ట్ అయ్యే మనిషి ఆ మనస్తత్వం అయితే తనకి లేదనే చెప్పొచ్చు. సో అదే రీజన్తోనే పంపిస్తారు. ఈవెన్ ప్రసన్న గారు కూడా దానికి యాక్సెప్ట్ చేసేస్తారు అనమాట. ఆయన కూడా కొంచెం ఓపెన్ అప్ అయిపోయి అన్ని ఇంతకుముందు జరిగిన డెసిషన్స్ గురించి కూడా మాట్లాడతారు. సో అలాగా ఇవాళ ఎపిసోడ్లో ఏమైంది అని అంటే, శ్వేత గారు, ప్రసన్న గారు ఎలిమినేట్ అయిపోయారు. అండ్ మర్యాద మనీష్ గారికి ఎల్లో కార్డు తీసేసి సేఫ్ జోన్లో పెట్టేసేసారు. బికాజ్ ఇవాళ ఆయన టాస్క్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఎవరు ఓట్ అపీల్ చేసుకున్నారు అని అంటే దివ్య గారు. ఎందుకంటే విన్ అయిన టీం ఎవరిది? మనీష్ గారిది. సో మనీష్ గారి టీంలో దివ్య గారు ఉంటారనమాట. సో వీళ్ళిద్దరు టీం. నిన్న కూడా వాళ్ళిద్దరే టీము. సో ఇవాళ కూడా వాళ్ళిద్దరు అట్లనే కంటిన్యూ అయిపోతారు. సో అలాగా ఓట్ అపీల్ దివ్య గారు తీసుకొని ఓట్ అపీల్ అయితే చేసేసుకుంటారు. సో ఇదండి ఇవాళ జరిగిన ఎపిసోడ్. సో ఇంకా ఓన్లీ 2 ఎపిసోడ్స్ అయితేనే ఉంది. సో ఈ 2 ఎపిసోడ్స్లో మనం చూద్దాం ఎవరైనా ఎలిమినేట్ అవుతారా ఏంటిది అని చెప్పి. సో అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.